హాయ్ గాయ్స్, నేనే మీ కళ్యాణరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అవుతుందనమాట. ముందు రోజు అలా ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళామంట. అంటే ఈవినింగ్ టోకెన్ బుక్ చేయడం వల్ల లేట్ అయింది. ఇంకా నైట్ లేట్ అయింది కదా అని మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచాను 6కి అలా. ఇంకా లేచి లేవగానే బయట పేపర్ ఉంటే తీసేసి ఇంకా బాగా అంటే హెడేక్ వచ్చిందండి. ఈ మధ్యన హాస్పిటల్‌కి ఒకటి వెళ్ళలేదు కదా! హాస్పిటల్ వెదర్ అంతా దానికి నెక్స్ట్ ఎండ వల్ల హెడేక్ ఫుల్‌గా ఉంది. అందుకని లేట్‌గా లేచాను. ఇంకా లేచి లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. అంటే బ్రష్ అవి ఉంటాయి కదా! బ్రష్ అవి చేసేసి ముందు టీ పెట్టుకొని తాగుదాం అనేసి అయితే టీ పెట్టుకున్నాను. టీ పెట్టుకొని అయితే టీ అయితే ఇక్కడ తాగేస్తున్నాను అనమాట. టీ తాగేసాక బయట గుమ్మాలండి. గుమ్మాలయితే క్లీన్ చేసి పెట్టాను. ఈ తులసమ్మ వైపు ఉంది కదా! ఇవన్నీ కూడా మొక్కలున్నాయి. లైన్‌గా పెడుతుంటాను కదా! ఆ మొక్కల్లో బాగా డస్ట్ పట్టేసిందండి. మొక్కల ఆకులు, నెక్స్ట్ మట్టి అంటే వాటర్ వేస్తుంటాను కదా! ఆ వాటర్ వల్ల మొత్తం మట్టంతా కిందకి దిగేస్తుంది. ఆ మట్టంతా కూడా నీట్‌గా చీపురుతో బాగా అడిచిపెట్టి నీట్‌గా క్లీన్ చేసి పెట్టాను వాటర్‌తోని. ఆ మొక్కలన్నీ కూడా ఒక వైపుకైతే రిమూవ్ చేసేసాను. అంటే ఉన్ని ప్లేస్‌లో కాకుండా ఇంకా తులసమ్మ వైపు కూడా బ్యాక్ సైడ్ మొక్కలు అందంగా ఉంటాయని పెట్టాను కదా! దాని ఆ మొక్కల సందుల్లో కూడా ఇంకా మట్టి బాగా ఉందనమాట. ఆ మట్టంతా కూడా కుండీలన్నీ తీసి నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసి ఇక్కడ సింపుల్ రంగోలి పెట్టుకున్నానండి. ఇంకా రథసప్తమి అనమాట ఆ రోజు. రథసప్తమి అయినా లేట్‌గా లేచారు అనుకోవచ్చు. ఇంకా బాగా టైర్డ్ అయిపోయాననమాట. అందుకే లేట్‌గా లేచాను. ఇంకా లేచి చక్కగా గుమ్మాలవి క్లీన్ చేసి పెట్టుకున్నాననమాట. తులసమ్మకు కూడా చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా మనకి ముందు వైపు గేట్ వైపు ఉంది కదా! ఎంట్రన్స్ డోర్ వైపు. అటువైపు కూడా క్లీన్ చేసి పెట్టేసి ఇలా సింపుల్ రంగోలి పెట్టుకొని కలర్స్ అయితే లైట్‌గా ఉన్నాయి. అవైతే వేసుకున్నాను అనమాట. రథసప్తమి అనేసి. నెక్స్ట్ ఇటువైపు కూడా గుమ్మాలు ఉంటాయి కదా! గుమ్మాలు క్లీన్ చేసి పెట్టి పసుపు రాసేసి కుంకుమ బొట్లయితే పెట్టుకున్నాను నీట్‌గా ఇలా. అంటే ఏదైనా వెకేషన్ కానీ, శుక్రవారం కానీ, లక్షవారం కానీ గుమ్మాలనేవి ఇలా క్లీన్ చేసి పెట్టి పసుపు పెట్టి బొట్టు పెడతాననమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత టీ పెట్టానని చెప్పాను కదండీ! ఈ వీడియో ముందుదే. కాకపోతే ఇలా 1 బై 1 బావుంటది చూడడానికి అనేసి అయితే ఇలా పెట్టున్నాను. ఒకవైపు అయితే రైస్ పెట్టున్నాను. ఇంకోవైపు అయితే టీ పెట్టున్నాననమాట. ఇతను ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏవైనా ప్రసాదాలు ఏవైనా పెడదాము. తర్వాత గ్యాస్ క్లీన్ చేద్దాము. ఇతనికి ముందు క్యారేజ్ ప్రిపేర్ చేసేద్దాము అనేసి అయితే క్యారేజ్ కోసమని రైసు, నెక్స్ట్ ఒకవైపు అయితే చిక్కుడుకాయ కర్రీ, ఒకవైపు టీ, ఒకవైపు రైస్ పెట్టుకున్నాను. ఇంకోవైపు అయితే ఇలా 2 అయిపోయిన తర్వాత ఒకవైపు చిక్కుడుకాయ కర్రీ, ఇంకోవైపు రసం కూడా పెట్టున్నానండి. రసం కూడా లేదనమాట. ఆ రోజు నిండుకుంది. ఇంక ఈ బిజీ పని అయిపోయింది. అయితే యాక్చువల్‌గా రథసప్తమికి 6:30 నుంచి మంచిదే పర్వాలేదు అన్నారు. 6:30 నుంచి 12 లోపు చేసుకోవచ్చు అన్నారనమాట. ఇంకా ఇతనికి క్యారేజ్ అన్నీ కట్టేసరికి అరౌండ్ 7:30, 8 అయిపోయిందండి. ఈ వంట అంతా చేసుకునేసరికి 8 అనుకుంటా. 7:30కి క్యారేజ్ అయిపోయింది. అతను లెఫ్ట్ అయిపోయారు. నేనింకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకునేసరికి 8 అయిందనమాట. 8కి ఇలా దీపారాధన కూడా చేసుకున్నాను. అయితే అతను వెళ్ళి ఒక 10 మినిట్స్ అయినా ఆగాలండి. ఆగకపోతే నాకు అదొక సెంటిమెంట్ అనమాట. ఇల్లంటనే ఎందుకు అన్నీ క్లీన్ చేయడం అని. అయితే ఒక 10 మినిట్స్ అలా ఆగి ఫ్రెష్ అప్ అయిపోయాను. దీపారాధన కూడా చేసుకున్నానమాట. ఇంకా ఏమేం కావాలి అవన్నీ కూడా ఒక బేసిన్ లాంటి దాంట్లో పెట్టుకున్నాను. రథసప్తమికి చెరుగ్గడ, నెక్స్ట్ ఎర్రదుంపలు అంటారు కదా! ఎర్రదుంపలు, నెక్స్ట్ రథంకి చిక్కుడుకాయలు, చిక్కుడాకులు, రేగిపళ్ళు, జిల్లేడాకులు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ అయితే ఒక దగ్గర పెట్టుకున్నానండి. ఏవి మర్చిపోకూడదు. మళ్ళీ లోపలికి బయటికి తిరగాలి అని. బయట అయితే ఇంకా పిడకలు ఒక 3 డేస్ ముందు అలా తెచ్చుకున్నాననమాట. అవి మేడ పైన ముందు రోజు హాస్పిటల్‌కి వెళ్ళానని చెప్పాను కదా! పైకి వెళ్ళి ఇక వచ్చేసరికి నైట్ అయిపోయిందండి. 8:30 అలా అయిపోయింది. మర్చిపోయాను కూడా. మర్చిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పెట్టాయి బాగా. ఈ కాలకపోవడం, నెక్స్ట్ లేట్‌గా స్టార్ట్ చేయడం. స్టార్ట్ చేసేసరికి 8 అలా అయిందనమాట. ఇంకా
మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే పిడకలు ఆరబెట్టినవి తీయకుండా మంచులోనే వదిలేసాను. అందుకని లేట్ అయింది. ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టేసి బయటికి తెచ్చుకున్నాననమాట. ఒక్కొక్కటి వెళ్ళి వచ్చేసరికి కాకి ఏదైనా ముట్టేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. కాకి ముట్టకూడదనేసి అయితే అన్నీ తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత మనం ఏ పూజ చేసినా కిందన మ్యాట్ అనేది వేసుకోవాలి. లేకపోతే భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువుంటుందంట. అయస్కాంత తత్వం. దానివల్ల మన పూజా ఫలితం అనేది భూమికెళ్ళిపోతుంది అంటారు. అందుకని ఇక్కడ చిన్న మ్యాట్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇంకా పిడకలైతే వెలిగించేసి పరమాన్నం గిన్నె అంటారు కదా! అది కూడా పెట్టుకున్నానమాట. పెట్టుకొని పాలు కూడా వేసుకుంటున్నానక్కడ. పాలన్నీ వేసుకున్న తర్వాత ఇంక వేస్తూ ఇది పాలు వేడెక్కి పొంగిన తర్వాత బియ్యం అన్నీ వేయాలి కదా! ఈలోపు ఇంకెందుకనేసి అయితే పీట నెక్స్టు చిక్కుడుకాయల రథం అన్నీ తయారు చేసుకున్నాను కదా! అవన్నీ కూడా అయితే ప్లేట్ మీద పూజకి ఎలా సిద్ధం చేసుకోవాలా అని అన్నీ సిద్ధం చేసుకున్నాను. అయితే సూర్యకిరణాలు పడకపోయినా తులసమ్మ దగ్గర చేసుకోవచ్చు. పడకపోయినా అంటే సూర్యుడు అంటే ప్రపంచమంతా ఉంటుందండి. మన అపోహ అనుకోవాలి. కాకపోతే కొంతమందికి ఎండ రాదు అనేసి ఫీల్ అవుతుంటారు కదా! అటువంటి వాళ్ళు ఏం పర్వాలేదండి. తులసమ్మ దగ్గర చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే తమలపాకు పైన ఆహ్, గంధం ఉంటది కదా! గంధంతోని సూర్యునిలాగా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అలా తయారు చేసుకొని మీరు తమలపాకుని పెట్టిస్తే దానిపైన సూర్యకిరణాలు పడతాయని నమ్మకం ఉంటది. అలా అయితే నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత పూజ హడావిడిలో తీయాలి అనేసి ఐడియా రాలేదనమాట. అప్పటికే లేట్ అయిపోతుంది అనేసి. ఇంకా నా పూజ కూడా అయిపోయింది. ఇలా అన్నీ అంటే సూర్యుడికి 7 గుర్రాల రథం ఉంటుంది కనుక అన్నీ 7 పెట్టాలనమాట. 7 ఒత్తులు కానీ, 7 ఆకులతో ప్రసాదం గానీ, ప్రసాదంకి చిక్కుడాకుల్లోనే పెట్టి ఎర్రదుంప, చెరుగ్గడ, పరమాన్నం మనం తయారు చేసిన పరమాన్నం, నెక్స్టు రేగిపళ్ళంటే ఇష్టం కనుక రేగిపళ్ళు, చిక్కుడుకాయలతో రథం అయితే అలా చేసుకున్నాను. అయితే పిడకల మీద పాలు పొంగించాలి ఎందుకు అంటారంటే, ఆ పిడకల పొగ ఇంటి లోపలికొస్తే చాలా మంచిదంట. అసలు ఈ ప్రసాదాలు ఇవన్నీ కన్నా రథసప్తమి అంటే పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. పిడకలు దొరకని వాళ్ళు గ్యాస్ మీదైనా పాలు పొంగితే అంత మంచిదంట రథసప్తమి రోజు. అయితే మా ఇంటి రథసప్తమి ఇలా సింపుల్‌గా చేసుకున్నానండి. అయితే ఈ రథసప్తమి అంతా అయిపోయిన తర్వాత దీపాలన్నీ ఘనమయ్యాక టిఫిన్ అయితే చేసుకున్నాను. ఫాస్టింగ్ ఏమైతే ఉండలేదండి. నెక్స్ట్ ఇంకోటి ఈరోజు చేసిన పరమాన్నం ఎవరికీ పంచకూడదంట. ఎవరు ఇంట్లో వాళ్ళు వాళ్ళే తినాలి. అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.